జయ జయ హే అంటూ తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన అందశ్రీ గొంతు మూగబోయింది. పల్లె నీకు వందనాలమ్మా అన్న ఆయన గాత్రం ఇక వినిపించదు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ ప్రశ్నించిన ఆ స్వరం మౌనంగా ఉండిపోయింది. జనజాతరలో మన గీతం అంటూ దద్దరిల్లిన కంఠం కనుమరుగైపోయింది. తన రచనలతో సమాజాన్ని జాగృతపరిచిన అందశ్రీ ఇవాళ ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఇక సెలవంటూ దివికేగారు. గత రాత్రి హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అందశ్రీ కలం నుండి జాలువారిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అధికారిక గీతంగా గుర్తించిన విషయం తెలిసిందే. తన పాటలు, రచనలతో ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ఆయన గీతాలు ప్రజల్లో స్ఫూర్తిని రగిలించాయి. ఎటువంటి పాఠశాల విద్య అభ్యసించకుండా కేవలం తన ప్రతిభతోనే గొప్ప కవిగా అందశ్రీ పేరు తెచ్చుకున్నారు. అందశ్రీ మృతి పట్ల పలువురు ప్రముఖులు, సాహితీవేత్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.